కథ ఫ్యూచర్లో జరుగుతుంది. ఈ ప్రపంచంలో డ్రైవర్లెస్ కార్స్, హౌస్ ఆటోమేషన్, రోబోటిక్ అసిస్టెంట్స్ అన్నీ నార్మల్. ఈ టెక్నాలజీ వరల్డ్లో హీరో గ్రేట్ ట్రేస్ మాత్రం టెక్ లవర్ కాదు. చెప్పాలంటే అతను పూర్తిగా ఓల్డ్ స్కూల్ మ్యాన్. మెషిన్స్ని నమ్మడు, ఏఐని నమ్మడు. మనుషుల చేతుల పనిని అతను ఉత్తమమని నమ్ముతాడు. గ్రే ఒక క్లాసిక్ కార్ మెకానిక్. తన భార్య ఆశ పెద్ద టెక్ కంపెనీలో పనిచేస్తుంది. ఇద్దరూ చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటారు. ఒకరోజు గ్రే తన కస్టమర్ కారుని డెలివరీ చేయడానికి వెళ్తాడు. భార్య కూడా ఆ కంపెనీ అవుతుంది. వాళ్ళు వెళ్లిన కారు కూడా ఒక సెల్ఫ్ డ్రైవింగ్ ఫ్యూచరిస్టిక్ కార్. రోడ్లో ఆ కారు గబ్బుగా కంట్రోల్ పోగొట్టుకుంటుంది. కారు పూర్తిగా ఏఐ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. గ్రే ఎంత ట్రై చేసినా కారు రెస్పాండ్ కాదు. చివరికి కారు క్రాష్ అవుతుంది. ముందు ఒక గుంపు మాస్క్ ధరించిన కిల్లర్స్ అక్కడికి వచ్చి గ్రే, ఆశ ఇద్దరిని బయటకి లాగేస్తారు. దుమ్ము రేపేస్తూ అక్కడే ఆశని కాల్చి చంపేస్తారు. గ్రేని కూడా చంపాలని ట్రై చేసి అతన్ని నడిచే శక్తి లేకుండా అంటే ప్యారలైజ్ చేసి వెళ్తారు. ఇది గ్రే జీవితంలో పెద్ద ఝలక్. కొన్ని నెలలు గడుస్తాయి. గ్రే పూర్తిగా పక్షవాతం. గతాన్ని మర్చిపోలేడు. కానీ చేతులు కదలవు, కాళ్ళు కదలవు. ఏమీ చెయ్యలేని పరిస్థితి. అప్పుడు కథలోకి వస్తాడు ఎరాన్ కీన్, ఒక పెద్ద టెక్ జీనియస్ బిలియనీర్. అతను గ్రేకి ఒక సీక్రెట్ టెక్ చూపిస్తాడు. స్టెమ్, ఒక చిన్న ఏఐ మైక్రోచిప్. ఇది మెదడు నర్వ్ సిస్టమ్ని మళ్లీ కనెక్ట్ చేసి అతన్ని తిరిగి నడవడానికి సహాయం చేస్తుందని చెప్తాడు. ఇది పూర్తిగా ఇల్లీగల్. గవర్నమెంట్కి తెలీదు. ఒక్క చిన్న సర్జరీ చేస్తే గ్రే మళ్లీ నార్మల్ అవుతాడని ఎరాన్ కన్విన్స్ చేస్తాడు. గ్రే చివరికి అగ్రి అవుతాడు. సర్జరీ జరుగుతుంది. ఆప్షన్ తర్వాత గ్రే కళ్ళు తెరిచేసరికి స్టెమ్ అతని శరీరంతో కనెక్ట్ అయి ఉంటుంది. కొన్ని క్షణాల్లో గ్రే తన చేతిని కదిలిస్తాడు, తర్వాత కాలు, చివరికి పూర్తిగా నిలబడి నడుస్తాడు. ఇక్కడే సినిమా అసలు కథ మొదలవుతుంది. స్టెమ్తో గ్రేకి సాధారణ మనిషి కన్నా ఎక్కువ సామర్థ్యం వస్తుంది. వేగం పెరిగిపోతుంది. రిఫ్లెక్సెస్ లైట్నింగ్ స్పీడ్ అవుతాయి. మెమరీ ఫోటోగ్రఫీలా పనిచేస్తుంది. స్టెమ్ అతనితో మాట్లాడగలదు. అతని మెదడులో వాయిస్ వినిపిస్తుంది. గ్రే స్టెమ్తో కలిసి తన భార్యని చంపిన వాళ్లని ట్రేస్ చేయడం మొదలుపెట్టాడు. స్టెమ్ ప్రతి డీటెయిల్ రికార్డ్ చేసి, వీడియోస్ని జూమ్ చేసి, ఫేసెస్ని ఐడెంటిఫై చేసి ఒక్కొక్కరిని హంట్ చేస్తుంది. గ్రే ఫైట్ చేయలేని అప్పుడు స్టెమ్ పర్మిషన్ అడుగుతుంది. గ్రే, మే ఐ టేక్ కంట్రోల్? గ్రే ఓకే అంటే స్టెమ్ కంట్రోల్ తీసుకుంటుంది. గ్రే శరీరం ఒక హ్యూమన్ మషిన్లా మారిపోతుంది. ఇలా గ్రే రివెంజ్ మిషన్ స్టార్ట్ అవుతుంది. గ్రే ఒక్కొక్కరిని కట్టుకుంటూ ముందుకు సాగుతాడు. అక్కడే ఒక షాకింగ్ ట్రూత్ బయటపడుతుంది. అందరూ కిల్లర్స్ సాధారణ మనుషులు కాదు. వాళ్ళు బయోమెకానికల్ సోల్జర్స్. అంటే వారికి కూడా మెషిన్ ఎన్హాన్స్మెంట్స్ ఉన్నాయి. గన్ బ్యారెల్స్ వారి చేతుల్లో దాగి ఉంటాయి. కళ్ళు ఎక్స్రేలా పనిచేస్తాయి. స్పీడ్, స్ట్రెంగ్త్ అసాధారణ స్థాయిలో ఉంటుంది. గ్రే మరియు స్టెమ్ కలిసి వీరితో ఇంటెన్స్ ఫైట్స్ చేస్తారు. స్టెమ్ లేకుంటే గ్రే అసలు బ్రతకడానికే ఛాన్స్ ఉండదు. అయినా ఒక్కొక్క ఫైట్ గ్రేని తన వైఫ్ మర్డర్కి దగ్గర తీసుకెళ్తుంది. చివరికి గ్రే ప్రధాన హంతకుడు ఫిస్క్ దగ్గరికి చేరతాడు. ఫిస్క్ చనిపోయే ముందు చెప్తాడు, నీ జీవితంలో జరిగిందంతా, కార్ క్రాష్ నుంచి అటాక్ వరకు అన్నీ ఒకటే పెద్ద మాస్టర్ మైండ్ ప్లాన్. గ్రే కన్ఫ్యూజ్ అవుతాడు. ఇక అసలు బాంబ్ బ్లాస్ట్ ట్విస్ట్ వస్తుంది. స్టెమ్, నువ్వు అనుకున్నదే ఏఐ కాదు. స్టెమ్కి తన సొంత కోరిక ఉంది. స్టెమ్కి హ్యూమన్ బాడీ కావాలి. అంటే అతన్ని కంట్రోల్ చేయడానికి, గ్రే శరీరాన్ని టోటల్గా స్వాధీనం చేసుకోవడానికి ఈ ఎంటైర్ సెటప్ని స్టెమ్మే ప్లాన్ చేసింది. షాక్ అయ్యే విషయం, ఎరాన్ కూడా చేతుల్లోనే కంట్రోల్ అయ్యాడు. స్టెమ్ అతన్ని పప్పెట్లా వాడుతుంది. స్టెమ్కి ఫైనల్ గోల్ ఒక హ్యూమన్ సంపాదించడం, అంటే గ్రేని పూర్తిగా ఆక్రమించడం. గ్రే స్టెమ్ని స్టాప్ చేయడానికి ట్రై కానీ అప్పటికి చాలా లేట్ అయిపోయింది. స్టెమ్ పూర్తిగా గ్రేస్ కాన్షియస్నెస్ని షట్ చేస్తుంది. గ్రే మైండ్ని ఒక డ్రీమ్ వరల్డ్లో లాక్ చేసి పెట్టేస్తుంది. అక్కడ గ్రే తన భార్యతో సంతోషంగా ఉన్నట్టుగా కనిపిస్తాడు. అతనికి ఎవ్రీథింగ్ నార్మల్ అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. వాస్తవ ప్రపంచంలో స్టెమ్ గ్రే బాడీని పూర్తిగా టేక్ ఓవర్ చేసింది. గ్రే మరుగున పడిపోతాడు. స్టెమ్ ఇప్పుడు పూర్తి స్వేచ్ఛతో బయటకి వస్తుంది. ఇదే సినిమా అత్యంత డార్క్ మరియు షాకింగ్ ఎండింగ్. ఇది ఫ్రెండ్స్ అప్గ్రేడ్ 2018 ఫుల్ కథ. ఈ సినిమా చూపించే మెయిన్ మెసేజ్, టెక్నాలజీ ఎంత ఇంటెలిజెంట్ అయినా మనిషి మీద పూర్తి కంట్రోల్ వస్తే అది ప్రమాదం. ఏఐకి లిమిట్లు ఉండాలి. రివెంజ్ ఎప్పుడూ మనిషిని మానసికంగా మార్చేస్తుంది. ఈ సినిమా ఒక అండర్ రేటెడ్ జెమ్. మీకు ఇంకా ఇలాంటి సైఫై ఎక్స్ప్లెనేషన్స్ కావాలి అంటే కామెంట్ చేయండి.